ఇక బాగీ ఫ్రెండ్ అయితే ఎలాగైనా సరే అమర్‌నైతే నమ్మించాలి. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారని చెప్పేసి అమర్‌నైతే ఎలాగైనా నమ్మించాలని బాగీ ఫ్రెండ్ అయితే అనుకుంటుంది. బాగీ అయితే చూస్తుంది. ఇది ఏంటి నన్ను ఇలా టార్గెట్ చేసింది. నన్ను పట్టించేటట్టే ఉంది అని చెప్పేసి బాగీ అయితే గోడ చాటుకు దాచుకొని చూస్తుంది. ఇక అక్కడి నుండి అయితే రాతోడు ఇంకా అమర్ కూడా కారులో వెళ్ళిపోతారు. ఇక అక్కడ నుండి బాగీ గోడ చాటుకుండి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడనే ట్రాఫిక్ ఆపుతూ ఉంటున్న ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే అక్కడ డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పేసి వెళ్తుంది. ఇక్కడ ఏం జరిగినా మీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, నాకు కొంచెం మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఆయన అయితే చూపిస్తాడు. ఆ కెమెరాలో అయితే బాగీ అలా నడుచుకుంటూ వెళ్తున్నది అయితే కనిపిస్తుంది. ఏమనుకోకండి, నాకు ఈ ఫుటేజ్ అయితే పంపిస్తారా నా మొబైల్కి అని చెప్పేసి అడుగుతుంది. సరే అని చెప్పేసి అతను పంపిస్తాడు. ఇక అమర్కి అయితే ఫోన్ చేస్తుంది. మీరు నేను బాగీ కనిపించింది అని చెప్తే నమ్మలేదు కదా సార్, ఇప్పుడు నేను మీకు ఒక ఫుటేజ్ చూపిస్తాను, మీరే నన్ను నమ్ముతారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది. ఇక అమర్ అయితే ఈ తిక్కల్ది మళ్ళీ ఏమో చేయబోతుంది అని చెప్పేసి అనుకొని తలకు చేయి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా బాగీ అయితే ఇదంతా గోడ చాటుకు ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ వాళ్ళ ఫ్రెండ్ చేసే దాన్ని చూసి అయితే బాగీ షాక్ అవుతుంది. ఈ ఫొటోస్ తీసుకెళ్ళి అమర్కి చూపిస్తే నన్ను పట్టేసుకుంటాడు, ఎక్కడున్నా సరే నన్ను పట్టేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు, మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి బాగీ అనుకుంటుంది. బాగీ అయితే ఇక ఫాలో చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే స్కూటీ స్టార్ట్ చేసుకొని అమర్ దగ్గరకు బయలుదేరుతుంది. ఎలాగైనా ఈ ఫుటేజ్ చూపించాలి, బాగీని నేను చూశానని చెప్పేసి వాళ్ళు నమ్మాలి అని చెప్పేసి తను చూపించడానికి వెళ్తుంది. ఇక బాగీ కూడా తన ఫ్రెండ్ స్కూటీని అయితే ఫాలో చేసుకుంటూ ఆటోలో కూర్చొని ఫాలో అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మరి బాగీ ఒకవేళ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ని ఆపి ఎలాగైనా సరే ఎక్స్క్యూజ్ చేసేసి ఆ ఫొటోస్ని డిలీట్ చేస్తుందా, అమర్కి ఈ విషయం చెప్పొద్దు, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఎన్ని రోజులు కష్టపడ్డదంతా 5 years నుంచి నేను దూరంగా ఉంటున్నాను, ఇలా చెప్పకు అని చెప్పేసి చెప్తే ఒకవేళ తను ఏమైనా ఈ ఫొటేజ్ని డిలీట్ చేయడం జరుగుతుందా, అమర్ని మళ్ళీ మోసం చేయబోతుందా చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.